ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వచ్చి ఇన్వర్షన్. బేసిక్గా ఈ ఇన్వర్షన్ అనే టాపిక్ ఏ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే కైనమాటిక్ చైన్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు మనం కైనమాటిక్ చైన్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం? బేసిక్గా ఇన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ బీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సమ్ మెకానిజమ్స్. అంటే ఇన్వర్షన్ అనేది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఒక మెకానిజం అనే టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే కైనమాటిక్ చైన్స్లో మనం ఏం చెప్పాము, లింక్స్ అనేటివి జాయిన్ చేయబడి ఉంటాయి, అలా నెంబర్ ఆఫ్ లింక్స్ అనేటివి జాయిన్ చేయబడి ఉంటాయి విత్ పెయిర్స్ అని చెప్పాము. అంటే ఏం చెప్పాము మనము కైనమాటిక్ చైన్లో నెంబర్ ఆఫ్ లింక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పెయిర్స్ అని చెప్పాము. ఈ ఇన్వర్షన్ అనే టాపిక్ ఏం చేస్తుంది అంటే దాంతోపాటు ఇన్వర్షన్ టాపిక్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఈ కైనమాటిక్ చైన్లో ఏవైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్లో ఏదైనా ఒక లింక్ అనేది ఫిక్స్డ్ చేయబడి ఉంటుంది. రిమైనింగ్ లింక్స్ యొక్క మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఇన్వర్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్రెడీ ఏం చెప్పాము మనము కైనమాటిక్ చైన్స్లో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అర్థమవుతుందా? లాక్డ్ చైను, కాన్సన్ట్రేటెడ్ చైను, అన్కాన్సన్ట్రేటెడ్ చైన్ అని చెప్పి మనము ఇలా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా ఇన్వర్షన్ అనే టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి టోటల్గా 1 2 3 4 టోటల్ 4 లింక్స్ ఉన్నాయి. దాంతోపాటు 1 2 3 4 టోటల్ 4 లింక్స్ ఈక్వల్ టు 4 పెయిర్స్ అని చెప్పాం. దీంట్లో ఏదైనా ఒక లింక్ అనేది ఫిక్స్డ్ చేస్తే రిమైనింగ్ లింక్స్ అనేటివి ఎలా వర్కింగ్ ప్రిన్సిపల్ కన్సిడరేషన్ చేస్తాం, ఏ మెకానిజం అనేది అక్కడ కన్సిడరేషన్ చేస్తాం అనేది ఇన్వర్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ 1 లింక్ అనేది మనం ఎండ్ లింక్ అనుకుందాం. ఈ ఎండ్ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒక వీల్ అనేది కన్సిడరేషన్ చేసి ఈ వీల్ని రొటేట్ చేస్తే ఈ లింక్స్ ఈ లింకు కదా, దీంట్లో ఈ లింకు మాత్రమే ఈ వీల్కి అటాచ్ చేసినాము. మనం ఈ వీల్ని రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంతోపాటు ఈ లింక్ ఏమవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా, ఇలా చేంజ్ అవుతుంది. ఆ వీల్ని మళ్ళీ ఇంకా రొటేట్ చేసామంటే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అర్థమవుతుంది కదా. అలాగా మనం ఈ షేప్ నుంచి ఈ షేప్లోకి, ఈ షేప్ నుంచి ఈ షేప్లోకి ఆ వీల్ని మనం రిటేట్ తిప్పినప్పుడు ఈ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్తో పాటు ఏమవుతుంది, రిమైనింగ్ లింక్స్ కూడా మోషన్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ ఇన్వర్షన్ టాపిక్ ఏం చేస్తుంది, కైనమాటిక్ చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కైనమాటిక్ చైన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లింక్స్ పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ టోటల్ ఎన్ని లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్లో మనం ఒక లింక్ని ఫిక్స్డ్ చేసినప్పుడు దాంట్లో మనం మోషన్ కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ లింక్స్ అనేటివి ఎలా రొటేట్ అవుతుంది, అక్కడ ఏ మెకానిజం అనేది కన్వర్ట్ అవుతుంది, ఏ మెకానిజం అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి ఇన్వర్షన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బేసిక్గా ఈ ఇన్వర్షన్ అనే టాపిక్ వచ్చి మెయిన్గా 4 బార్ చైన్ అంటే 4 లోయర్ పెయిర్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఆ 4 లోయర్ పెయిర్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఏం చేస్తామంటే టోటల్ ఈ ఇన్వర్షన్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తున్నాను. బేసిక్గా ఈ 4 లోయర్ పెయిర్ అనే టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే రెసిప్రొకేటింగ్ మోషన్ నుంచి రొటేటరీ మోషన్లో కన్వర్ట్ చేసేది ఈ కైనమాటిక్ చైన్. అంటే 4 లోయర్ పెయిర్ యొక్క మెకానిజం అని చెప్తున్నాం. అంటే ఈ రెసిప్రొకేటింగ్ మోషన్ ఇంటూ రొటేటరీ మోషన్ అంటే దాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఒక 4 బార్ చైర్ అనే క్వాడ్రిక్ సైకిల్ ఉంది, ఆ సైకిల్ని బేస్ చేసుకొని మనం ఈ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఫర్ సపోజ్ ఇదొక లింకు, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లింక్ జాయిన్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లింక్ జాయిన్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ జాయిన్ చేసాం. టోటల్ ఎన్ని లింక్స్ ఉన్నాయి, 4 లింక్స్. టోటల్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, 4 పెయిర్స్. దీన్ని మనం ఫిక్స్ చేసాం, దీనికి మనం ఫ్రేమ్ అనే వాటితో డినోట్ చేస్తున్నాం, దీన్ని మనం క్రాంక్ అనే వాటితో డినోట్ చేస్తున్నాం, ఇది వచ్చి మనం కపలర్ అనే దాంతో డినోట్ చేస్తున్నాం, ఇది వచ్చి మనం లివర్ అనే వర్డ్తో డినోట్ చేస్తున్నాం. ఇలాగా ఒక 4 బార్ చైన్ మెకానిజం అనేది మనం కన్సిడరేషన్ చేసుకున్నాం. అంటే ఈ 4 బార్ చైన్ మెకానిజం అనేది ఏ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇన్వర్షన్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనం చెప్పాం కదా రొటేటరీ మోషన్గా మనకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. ఎలాగ రొటేటరీ మోషన్గా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనం ఏదైతే
ఒక 4 బార్ అన్నాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఇన్వర్షన్ అనే టాపిక్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఒక 4 బార్ చైన్ మెకానిజం అంటే 4 లోయర్ పెయిర్స్ అని చెప్పి చెప్తున్నాం. 4 లోయర్ పెయిర్స్ 4 బార్ చైన్ మెకానిజం అంటే 4 లింక్స్ ఉంటాయి, 4 పెయిర్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 లింక్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, టోటల్ 4 పెయిర్స్ 4 లింక్స్. ఫస్ట్ దానికి మనం ఏం చెప్పామంటే ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనేది ఏమంటుంది అంటే ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. ఈ లింక్ అనేది ఓన్లీ ఫిక్స్డ్ పొజిషన్ మాత్రమే ఉంటుంది. దానికి మనం డి అనే లెటర్తో డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నామంటే క్రాంక్ అని చెప్పి చెప్తున్నాం. క్రాంక్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. క్రాంక్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్తుంది మనకి, మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. క్రాంక్లో ఏం చెప్పాము, ఈ క్రాంక్ అనేది రొటేటర్ అవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సర్ఫేస్ ఏరియా మీద ఏం జరుగుతుందంటే ఇది రెసిప్రోకటీ మోషన్ చేస్తుంది. అంటే రొటేటరీ మోషన్ అనేది కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ రెసిప్రోకటీ మోషన్ అనేది మనకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దీన్ని మనం క్రాంక్ అనే నేమ్తో దీన్ని మనం డినోట్ చేస్తున్నాము. దీని తర్వాత మనం ఏం చెప్తున్నామంటే కపులర్. కపులర్ అనే వర్డ్ని మనం ఎందుకు చెప్తున్నామంటే ఫ్రేమ్కి ఆపోజిట్గా ఉంది. కపుల్ అంటే ఏమి, కపుల్ అంటే 2 అని అర్థం. 2 అంటే ఏమి ఇక్కడ అంటే ఈ క్రాంక్ని ఈ లివర్ని జాయింట్ చేసేదే కపులర్. అర్థమవుతుంది కదా. ఫ్రేమ్ అంటే ఫిక్స్డ్ వన్, క్రాంక్ అంటే రొటేటరీ మోషన్ని టోటల్ మెకానిజం అంతా వర్క్ చేసేది ఈ క్రాంక్ మాత్రమే. ఎలాగంటే ఈ మెకానిజం మనం చెప్పాం కదా, క్రాంక్ రొటేట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆసిలేషన్స్ జరుగుతుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ పిస్టన్ అనేది మూవ్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం క్రాంక్ అని నేమ్ పెట్టాం. కపులర్ అంటే కపుల్ అంటే జాయినింగ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ని మనం కపులర్ అంటాం. కాబట్టి ఇక్కడ క్రాంక్ని లివర్ని జాయిన్ చేసి పెట్టింది. అర్థమవుతుంది కదా. దాన్నే మనం ఏం చెప్తున్నామంటే కపులర్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాం మనము, నెక్స్ట్ వన్ మనము ఇక్కడ ఏం చెప్పాము, ఫ్రేము, క్రాంక్, కపులర్ చెప్పాము. నెంబర్ 1 ఫోర్త్ వన్ ఏముందంటే లివర్. లివర్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆసిలేటరీ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు ఆసిలేషన్ మోషన్ గురించి ఆసిలేషన్ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు ఆసిలేషన్ మోషన్ అంటే ఈ క్రాంక్ రొటేట్ అవుతున్నప్పుడు ఇది అనేది ఇలా క్రాంక్ రొటేట్ అయింది. క్రాంక్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు ఇలాగ మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇది ఫిక్స్ చేసాం, ఇలా ఉంది. ఈ క్రాంక్ దగ్గర వీల్ ఉంది కదా, ఈ వీల్ మనం తిప్పుతున్నాం. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ షేప్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇలా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది రొటేట్ అవుతుందంటే దాంతోపాటు ఏమవుతుంది, ఇది కూడా రొటేట్ అవుతుందని అర్థం. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఏమవుతుంది, ఇది కూడా ఆసిలేషన్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామంటే ఆసిలేషన్ అని చెప్పి చెప్తాం. అంటే క్రాంక్ రొటేటరీ మోషన్లో ఉందంటే దాన్ని బేస్ చేసుకొని ఆసిలేషన్ కూడా ఏమవుతుందంటే రొటేటరీ మోషన్లో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తున్నామంటే ఆసిలేషన్ అని చెప్పి చెప్తున్నాం. దీన్నే మనం ఏం చెప్తున్నామంటే 4 బార్ చైన్ మెకానిజం, 4 లివర్ పెయిర్ మెకానిజం. దీన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇన్వర్షన్ అనే మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్వర్షన్ మెథడ్ అంటే ఒక ఎలిమెంట్ని మనం ఫిక్స్ చేసినప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి ఏ మెకానిజంలోకి కన్వర్ట్ అవుతుంది, అది ఎలాగ రొటేట్ అవుతుంది, ఎలా ఆసిలేషన్ జరుగుతుంది, రొటేటరీ మోషన్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మనం ఇన్వర్షన్ అని చెప్పి చెప్తున్నాం. దానికోసం మనం ఏం చెప్పామంటే ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు చూడు, మనం 4 బార్ చైన్ మెకానిజంలో మనం ఏం చెప్తున్నామంటే టోటల్ 4 బార్ చైన్ మెకానిజం అనేది ఇన్వర్షన్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సింపుల్ అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎండును ఫిక్స్ చేసినప్పుడు అది ఎలాగా ఆసిలేషన్ జరుగుతుంది, క్రాంక్ అనేది ఎలా రొటేట్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇది తీసుకున్నాం, ఇది ఫ్రేము, ఇది క్రాంకు, ఇది కపులరు, ఇది లివర్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక క్రాంక్ అనే వీల్ పెట్టాం. అర్థమవుతుందా, క్రాంక్ అనే వీల్ పెట్టాం. ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది అనుకో, హ్యాండిల్ పట్టుకొని ఏం చేస్తున్నామంటే మనం ఇలా రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లివర్ షేప్ ఎలా చేంజ్ అవుతుంది, ఇది ఫిక్స్డ్ పొజిషన్గానే ఉంటుంది. నెంబర్ డి అనేది మనం ఏం చెప్పాం, ఇలా రొటేట్ చేసాం. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఇలాగ వస్తుంది. ఈ లైన్ ఏమవుతుంది అప్పుడు ఇంకా కొంచెం మూవ్ అవుతుంది. ఈ లైన్ ఏం చేస్తుంది అప్పుడు కొంచెం బెండింగ్లోకి వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ వీల్ ఉంటుంది, ఇవి పెయిర్స్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, అది మనం దీన్ని రొటేట్ చేయడం వలన ఈ పొజిషన్ ఏమైంది, దాంతోపాటు కొంచెం అది కూడా రొటేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆసిలేషన్ జరుగుతుంది. అంటే దీన్ని మనం రొటేట్ చేస్తున్నప్పుడు
ఈ లైన్ బెండ్ అవుతుంది. ఈ లైన్ బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ లైన్ కూడా బెండ్ అవుతుంది. అది ఇలా ఆసిలేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఏ అనేది రొటేట్ అవుతున్నప్పుడు సి అనేది ఏం చేస్తుందంటే ఆసిలేషన్ చేస్తుంది. డి ఫ్రేమ్ దగ్గర ఏమవుతుందండి, మనము ఫిక్స్డ్ పొజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అంటే దీంట్లో డి ఈజ్ ఫిక్స్డ్ వన్ అండ్ ఏ అండ్ సి ఈజ్ అండ్ ఏ ఈజ్ ఏమవుతుంది, రొటేట్ చేస్తున్నాం. సి ఏమవుతుందంటే ఆసిలేషన్ చేస్తున్నాం. అంటే అంతే కదా, మనం ఈ ఏ పొజిషన్ ఏం చేస్తున్నాం, రొటేట్ చేస్తున్నాం. అది రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సి అనేది ఆసిలేషన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తున్నామంటే డి వాల్యూ మనం ఫిక్స్ చేసినప్పుడు ఏం రొటేట్ చేస్తే సి ఆసిలేషన్ జరుగుతుంది. అది మనకు వచ్చిన మెకానిజం. అంటే ఇన్ ద డి ఈజ్ ద ఫిక్స్డ్ వన్ అండ్ ఏ ఈజ్ మేకింగ్ ఏ రొటేటింగ్ అట్ ద టైమ్. ఏ రొటేట్ అవుతుందంటే దాని నుంచి లింక్ ఎక్కడికి ఉంది, మనకి ఇక్కడికి ఉంది. ఈ బి లైన్ ఏమవుతుంది అంటే జస్ట్ మూవ్ అవుతుంది ముందరికి అంతే. ఇది మాత్రం ఏమవుతుంది, ఇది రొటేట్ అయితే ఆటోమేటిక్ ఇది కూడా రొటేట్ అవుతుంది. కాబట్టి సి అనేది ఆసిలేషన్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు చూడు, ఇది నెంబర్ 1. అదే 4 బార్ చైన్ మెకానిజం మనం ఏం చెప్పామంటే ఇంతకుముందు మనం డి ఫిక్స్డ్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే మనం బి ఫిక్స్డ్ చేసాం. ఫ్రేమ్ అనేది ఫ్రీగా వదిలిపెట్టేసాం. క్రాంక్ అనేది ఒక పక్క పెట్టేసాం. లివర్ అనేది ఒక పక్క పెట్టేసాం. బి అంటే ఏమి, కపులర్ని మనం ఏం చేస్తున్నామంటే ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టాం. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ ఏం చేస్తున్నామంటే మనం ఏ పొజిషన్ని రొటేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, రొటేటర్కి ఆపోజిట్గా ఉండేది ఏముంది, మనకి ఇక్కడ సి ఉంది. కాబట్టి సి ఏం చేస్తుందంటే ఆసిలేషన్ జరుగుతుంది. గుర్తు పెట్టుకో, ఏ ఎలిమెంట్ని మనం ఇట్లా రొటేట్ చేస్తున్నాము అంటే దానికి ఆపోజిట్గా ఉండేది మనకి ఏంది, ఈ లివర్. ఈ లివర్లో ఇది ఫిక్స్డ్ వన్ కాబట్టి మనకి ఏది మిగిలింది ఇది. కాబట్టి ఇది ఏమవుతుందంటే సి అనేది ఆసిలేషన్గా మనకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మెకానిజం ఏముంది, మనకి బి ఈజ్ ఫిక్స్డ్ వన్ అండ్ ఏ ఈజ్ రొటేట్స్ అండ్ సి ఈజ్ ఆసిలేషన్ అని చెప్పి చెప్తున్నాం. అర్థమవుతుంది కదా. నేను ఈ లింక్ పెట్టేటప్పుడు దీని ముందు ఒక యానిమేషన్ లింక్ పెడతాను. దాన్ని చూసిన తర్వాత మీకు ఇది క్లారిటీ అనేది బాగా వస్తుంది. మనం ఏ దాన్ని రొటేట్ చేస్తున్నాం, ఏది ఆసిలేషన్ జరుగుతుంది, ఏం రొటేట్ చేస్తున్నప్పుడు సి అనేది మనకి ఆసిలేషన్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూడు. ఇంతకుముందు మనం ఏం ఫిక్స్ చేసాము, డి ఫిక్స్ చేసాము, బి ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఏం ఫిక్స్ చేసామంటే మనం ఏ ఫిక్స్ చేసాం. ఈ ఏ ఫిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడు, ఇది ఒక రెవల్యూషన్. అర్థమవుతుందా? దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇదొక రెవల్యూషన్. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే దీన్నే మనం ఏమంటే డబల్ క్రాంక్ మెకానిజం అంటే ఒకటి గుర్తుపెట్టుకో, గుర్తు. క్రాంక్ అనేది మనం ఫిక్స్ చేసామంటే ఇక్కడ రెవల్యూషన్స్ అనేవి డబల్ జరుగుతాయి. మనకి ఎలా రెవల్యూషన్స్ డబల్ జరుగుతుంది అంటే ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో ఒక పేర్ దగ్గర మాత్రమే రెవల్యూషన్ జరిగింది. ఇక్కడ ఒక పేర్ దగ్గర మాత్రమే రెవల్యూషన్ జరిగింది. ఇక్కడ మాత్రం చూడు, ఈ పేర్ దగ్గర రెవల్యూషన్ జరిగింది. ఇది ఉంది కదా, ఈ పేర్ దగ్గర కూడా రెవల్యూషన్ జరిగింది. అంటే టోటల్ మనం ఏం చెప్తున్నాము, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇలా ఎలిమెంట్ ఫిక్స్ చేసాం. అర్థమవుతుందా? ఏం ఫిక్స్ చేసాం, ఇలా ఉంది లింక్స్. ఇప్పుడు దీనికి మనం ఏం చెప్తున్నాం అంటే మెకానిజం కన్వర్ట్ చేయాలా. మెకానిజం కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ సపోజ్ దీన్ని మనం మెకానిజం కింద కన్వర్ట్ చేసాం. దీన్ని రొటేట్ చేస్తున్నాం అనుకో. అర్థమవుతుందా? బీని పెట్టుకొని రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి ఆపోజిట్ ఏముంది, సి. కాబట్టి సి కూడా ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా రొటేషన్ జరుగుతుంది. అంటే ఒక ఎలిమెంట్ని బేస్ చేసుకొని ఏం జరుగుతుంది, ఇంకొక ఎలిమెంటు రొటేషన్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఈ పెయిర్ అర్థమవుతుంది. అంటే ఈ పేరు రెవల్యూషన్ చేసుకుంటుంది, ఈ పేరు రెవల్యూషన్ చేసుకుంటుంది. అలాగా ఈ పేరు దగ్గర రెవల్యూషన్ జరగలేదు. ఓన్లీ ఒక రెవల్యూషన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ టోటల్ 2 రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఒక రెవల్యూషనే జరుగుతుంది అంటే ఇక్కడ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఉంది కదా, ఫిక్స్డ్ ఎలిమెంట్కి ఆపోజిట్ రెవల్యూషన్ చేసావంటే ఇక్కడ 2 రెవల్యూషన్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఫిక్స్ చేసావు,
ఫిక్స్డ్ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు, రెవల్యూషన్ చేస్తున్నావు కాబట్టి ఒక రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది ఫిక్స్డ్ చేసావు. నేను చెప్పేది మీకు ఇప్పుడు ఇలా ఉంది, అర్థమవుతుందా? ఫిక్స్డ్ ఎలిమెంట్ కదా ఇది. నువ్వు క్రాంక్ ఇక్కడ పెట్టి రెవల్యూషన్ చేస్తే ఇది మాత్రమే ఆసిలేషన్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఫిక్స్డ్ దగ్గర ఇక్కడ కానీ మనం ఏం చేస్తున్నాం, క్రాంక్ పెట్టట్లేదు. ఇక్కడ చూడు, ఫిక్స్డ్ దగ్గర క్రాంక్ చేసాం, ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర క్రాంక్ చేసాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, ఫిక్స్డ్ ఎలిమెంట్కి ఆపోజిట్గా చేస్తున్నాం కాబట్టి ఇది రెవల్యూషన్ జరిగిందంటే దాంతోపాటు ఏం జరుగుతుందంటే ఇది కూడా రెవల్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని రెవల్యూషన్స్ జరుగుతాయంటే టోటల్ 2 రెవల్యూషన్స్. అంటే ఫిక్స్డ్ ఆర్మ్ దగ్గర నువ్వు క్రాంక్ రొటేట్ చేసావంటే ఒక్క ఎలిమెంట్ రొటేట్ అయితే ఇంకొక ఎలిమెంట్ ఆసిలేషన్ చేస్తుంది. ఫిక్స్డ్ ఎలిమెంట్కి ఆపోజిట్గా నువ్వు రెవల్యూషన్ చేసావంటే, రొటేట్ చేసావు అంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఫిక్స్డ్ దగ్గర క్రాంక్ రొటేట్ చేసావంటే ఆసిలేషన్ జరుగుతుంది. ఆసిలేషన్ అంటే జస్ట్ ఇలా మూవ్ అవుతుంది అంతే, అర్థమవుతుందా? ఫిక్స్డ్ ఎలిమెంట్కి ఆపోజిట్గా రొటేట్ చేస్తున్నావంటే ఇక్కడ కూడా రెవల్యూషన్ జరుగుతుంది, ఆసిలేషన్ జరగదు. ఆసిలేషన్ అంటే జస్ట్ ఇలా మూవ్ అవుతుంది, రెవల్యూషన్ అంటే కంప్లీట్గా తిరగడం, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ నువ్వు రొటేట్ చేస్తున్నావు కాబట్టి దాంతోపాటు ఈ ఎలిమెంట్ కూడా ఆసిలేషన్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తున్నామంటే డబల్ క్రాంక్ మెకానిజం. డబల్ క్రాంక్ ఎందుకంటున్నాం, క్రాంక్ అనేది నువ్వు ఫిక్స్ చేయడం వల్ల టోటల్ ఏం జరుగుతుంది, మనకి 2 రెవల్యూషన్ జరుగుతుంది. కాబట్టి డబల్ క్రాంక్ మెకానిజం అని చెప్పి చెప్తాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఫ్రేమ్ను ఫిక్స్ చేయడం వల్ల, క్రాంక్ రొటేట్ చేయడం వల్ల లివర్ అని ఏమవుతుంది, ఆసిలేషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం చెప్తామంటే క్రాంక్ లివర్ మెకానిజం. అర్థమవుతుంది కదా? దీన్ని కూడా మనం క్రాంక్ లివర్ అండ్ మెకానిజం, చెప్పేది నీట్గా విను. క్రాంక్ లివర్ మెకానిజం అంటే ఈ ఫ్రేమ్ను ఫిక్స్ చేసిన తర్వాత క్రాంక్ను రొటేట్ చేస్తున్నావు కాబట్టి లివర్లో ఆసిలేషన్ జరుగుతుంది. కాబట్టి క్రాంక్ లివర్ మెకానిజం. ఇక్కడ డబల్ క్రాంక్ మెకానిజం అని ఎందుకు అంటున్నాము అంటే క్రాంక్ను ఫిక్స్ చేయడం వల్ల ఇక్కడ 2 లింక్స్ అనేటివి రెవల్యూషన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం చెప్తామంటే డబల్ క్రాంక్ మెకానిజం. ఫ్రేమ్ను ఫిక్స్ చేస్తే, క్రాంక్ను రొటేట్ చేస్తే లివర్ అనేది ఆసిలేషన్ జరిగింది. క్రాంక్ను ఫిక్స్ చేస్తే రిమైనింగ్ 2 లింక్స్ ఏం చేస్తున్నాయంటే మెకానిజం కింద కన్వర్ట్ చేసుకుంటుంది, అంటే రెవల్యూషన్ జరుగుతుంది. కాబట్టి దీనికి మనకి మెకానిజం ఏమొస్తుందంటే ఏ ఈజ్ ఫిక్స్డ్. మనకు వచ్చిన మెకానిజం ఏంటి, డబల్ క్రాంక్ మెకానిజం. ఇక్కడ ఏం జరుగుతుంది, బి, అర్థమవుతుందా? డి దగ్గర ఏం జరుగుతుంది, రెవల్యూషన్స్ జరుగుతుంది విత్ ది మిడిల్ ఆఫ్ సి లింక్. అర్థమవుతుంది కదా? దాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే డబల్ క్రాంక్ మెకానిజం. చూడు, మనం ఫస్ట్ ఏం చేసాం, డి ఫిక్స్ చేసాం, తర్వాత బి ఫిక్స్ చేసాం, తర్వాత ఏ ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సి ఫిక్స్ చేస్తున్నాం. సీన్ ఫిక్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సీన్ ఫిక్స్ చేస్తున్నాం. సి ఫిక్స్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మోషన్ కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఎలిమెంట్ని ఏం చేస్తున్నాం అంటే ఇలా ఉండేదాన్ని అలా మోషన్ కన్వర్ట్ చేసాం. మోషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇలా ఉండేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇది ఫిక్స్డ్ సి ఇలా వచ్చి ఇలా వస్తుంది, అర్థమవుతుంది కదా? అదే ఎలిమెంట్ నువ్వు ఇలా రిప్లేట్ చేసావంటే ఏమొస్తుంది, అప్పుడు ఇది ఈ లైను ఇక్కడికి వస్తుంది, ఈ లైన్ ఎక్కడికి వస్తుంది, అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఈ లైన్ ఎక్కడికి వస్తుంది, అప్పుడు ఈ లైను ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుంది కదా? దీన్నే మనం ఏం చెప్తున్నాము అంటే సి ఫిక్స్డ్ అయితే, అర్థమవుతుంది కదా? సి ఫిక్స్డ్ అయితే మనకి బి అండ్ డి మేకింగ్ ఏ ఆసిలేషన్స్. అర్థమవుతుంది కదా? దీన్నే మనం ఏం చెప్తామంటే డబల్ లెవెల్ మెకానిజం. ఒకటి గుర్తుపెట్టుకో, డి ఫిక్స్ చేస్తే ఏం రొటేట్ చేస్తే సి ఆసిలేషన్ చేస్తుంది,
బీని ఫిక్స్ చేస్తే అర్థమవుతుంది కదా, బీని ఫిక్స్ చేస్తే ఏం రొటేట్ చేస్తే డి ఆసిలేషన్ చేస్తుంది. ఏం ఫిక్స్ చేస్తే అర్థమవుతుంది, ఏం ఫిక్స్ చేసి మనం బీ రెవల్యూషన్ రొటేట్ చేస్తే డి కూడా ఏం జరుగుతుంది మనకి రొటేట్ అవుతుంది. కాబట్టి రొటేట్ అయ్యేదాన్ని మనం ఏం చెప్తున్నామంటే రెవల్యూషన్స్ అని చెప్తాం. కాబట్టి బీని రొటేట్ చేస్తే డి అనేది కూడా రొటేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే డబల్ క్రాంక్ మెకానిజం, డబల్ క్రాంక్ అని చెప్తున్నామంటే క్రాంక్ని ఫిక్స్ చేయడం వల్ల మనకి డబల్ రెవల్యూషన్స్ జరుగుతుంది అని చెప్తున్నాం. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్తున్నాము అంటే డబల్ లెవెల్ మెకానిజం. డబల్ లెవెల్ మెకానిజం అంటే ఇలా ఉన్న దాన్ని మనం ఈ పక్క పుష్ చేస్తే అది ఫస్ట్ ఇలా మారుతుంది, ఆ పక్క నుంచి మళ్ళీ ఈ పక్కకు పుష్ చేస్తే తిరిగి ఇలాగ మారుతుంది. అంటే ఒకే మెకానిజం ఇక్కడ ఏం చేస్తుందంటే డబల్ లెవెల్ మెకానిజం చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామంటే డబల్ లెవెల్ మెకానిజం అని చెప్తాం.